హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఒక మంచి వీడియో తెస్తానండి మీ ముందుకి. ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజు కట్ చేసి కుట్టేవారికి కొంచెం కష్టంగా ఉంటుందండి కొత్త వారికి అయితే. ఎందుకంటే మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జాయిన్ చేసుకునేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంటాయి. లైనింగ్ అనేది ముందుకి వెనకకి వెళ్తూ ఉంటుంది కదా, అలా కాకుండా మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఒక పక్కన ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఎందుకంటే మనం తర్వాత కట్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా మనం జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా చేస్తే మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటూ కూడా రాదండి, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కొత్తవారు కూడా. చూడండి, మనం మార్కింగ్ ఎలా చేసామో దాని పక్కనే కుట్టుకుంటూ వచ్చేయండి. ఒక మనకి సీజరు పట్టే అంత గ్యాప్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలా కుట్టుకున్నాం కదా, దాని కుట్టు పక్కన ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయండి. కుట్టు కట్టు కావద్దండి, కుట్టు పక్కన కట్ చేసుకుంటూ వచ్చేయండి. ఆ మిడిల్లో మనకి సీజర్ పట్టే అంత కుట్టు అనేది వేసుకోవాలండి మనం, మరీ దగ్గరికి కాకుండా. చూడండి, ఎలా కుట్టుకున్నామో అలా కట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా చేస్తే జాయిన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. చాలామందికి ప్రిన్స్ కట్ చేసి కుట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా కొత్త వారికి. అలా రాకుండా మంచి టిప్ చెప్తానండి. ఇలా మనం చెస్ట్ పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక టక్ ఇచ్చేసుకోండి. ఆ టక్ అనేది మనం కుట్టేటప్పుడు 2 టక్స్ ఒక దగ్గరికి వస్తే మనం స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ చేసినట్టు అండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు సపరేట్గా మళ్ళీ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదండి. ఇప్పుడు మనం ఎలా కట్ చేసామో అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలండి, రాంగ్ సైడ్ అనేది పైన కింద ఉండాలండి. ఇలా కింద ఎడ్జెస్ ఈక్వల్గా పట్టేసుకొని మనం ఒక పాదం ఇంచు మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత కుట్టుకుంటూ వచ్చేయాలి. కుట్టేటప్పుడు మనం పీస్ అనేది అస్సలు లాగకూడదండి. లాగుతుందంటే షేప్ అవుట్ అవుతుంది మనకి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా లూజ్గా వదులుకుంటూ వచ్చేయాలి. మనం కుట్టేటప్పుడు కూడా టక్ అనేది 2 టక్స్ ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలండి. ఇలా మన చెస్ట్ పాయింట్ ఇచ్చిన దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా పాదాన్ని లేపుకుంటూ మనం సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా కుట్టుకున్నప్పుడు డబల్ కుట్టేసుకోవాలండి. ఓకేనా? ఒకవేళ పీలిపోతుంది అనిపిస్తే ఓవర్లాక్ చేసేసుకోవాలి. మనం ఒక 1/2 ఇంచు ఉంటే సరిపోతుందండి మనకి గ్యాప్. కుట్టు గ్యాప్ అనేది 1/2 ఇంచు ఉంటే మనకి గట్టిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా. మీరు కూడా అలా కుట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.